మనతో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు బీజేపీ మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ గారు ఉన్నారు. తాజా రాజకీయ పరిస్థితులు కావచ్చు, అదేవిధంగా అల్లు అర్జున్ విషయంలో కావచ్చు, అమిత్ షా అంబేద్కర్ పైన చేసినటువంటి కామెంట్స్ విషయంలో కావచ్చు, వారి యొక్క స్పందన ఏంటో వారి మాటల్లో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈరోజు అల్లు అర్జున్ని విచారణకు పిలిచినటువంటి నేపథ్యం, దీనిపైన అల్లు అర్జున్ ఎపిసోడ్ పైన బీజేపీ ఏమనుకుంటుంది? ఇది కేవలము రాజకీయంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తమ ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చలేక ప్రజల దృష్టిని దానిపై నుంచి పక్కకు మళ్లించడానికి ఇటువంటి విషయాలను ముందుకు తీసుకొస్తుంది. అసలు అల్లు అర్జున్ విషయంలో, ఆ సినిమా విషయంలో, ఆ జరిగిన సంఘటన విషయంలో ఎంబడే ప్రభుత్వం స్పందించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆ కుటుంబానికి ఏ విధంగా అండగా ఉంటారు, సినిమా వాళ్ళ తరఫున వాళ్ళు ఏ విధంగా అండగా ఉండాలనేటటువంటి ఒక డైరెక్షన్ ఇచ్చి దాని కథ ముగింపు చేయాలి. వాస్తవంగా కుటుంబాన్ని ఆదుకోవాలి. హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి ఆ అబ్బాయిని పూర్తి చికిత్స అందియాలి. ఆ అబ్బాయి భవిష్యత్తును కూడా పూర్తిగా విద్యాపరంగా అన్ని రకాలుగా అండ ఉంటామని భరోసా ఇవ్వాలి. అటువంటి వాటిని పక్కకు వదిలేసి రాజకీయం చేయడం అనేది ఏమాత్రం కూడా సమంజసం కాదు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. వారి ఇంటిపైన దాడి కూడా, అల్లు అర్జున్ ఇంటిపైన కూడా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ లా అండ్ ఆర్డర్ అసలు ఏమైంది? వాళ్ళ ఇంట్లో ఆ విధమైనటువంటి దాడి జరిగినప్పుడు, ఇంటి మీదకి పోయి దాడి చేసినప్పుడు భార్య పిల్లలతో ఇల్లు వదిలిపెట్టిపోయేటటువంటి పరిస్థితి తీసుకొచ్చిందంటే అసలు ఏం జరుగుతుంది? పిల్లలను తీసుకొని ఇల్లు వదిలిపెట్టిపోయేటటువంటి పరిస్థితి తీసుకొచ్చిందంటే ఎంత భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇది అంటే ఇది అసలు ఏంది? ఇదంతా ఏం రాజకీయం ఇది? అల్లు అర్జున్ మానవత్వం చూపట్లేదు. ఒక మహిళ చనిపోయిందని చెప్పినా కూడా ఆయన సంధ్య థియేటర్ నుంచి బయటకు రావడానికి నిరాకరించారని చెప్పేసి ఈరోజు రేవంత్ రెడ్డి కానీ అదేవిధంగా పోలీసులు గారు చెప్తున్నటువంటి విషయం, ప్రభుత్వం తమ సమర్థించుకోనిక చెప్తున్నటువంటి విషయంగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. తమ తప్పును సమర్థించుకోనిక ప్రభుత్వం చెప్తుంది. ఒక పక్క ఆ నటుడు కూడా చెప్పిండు, తన వాస్తవంగా నాకు అప్పుడు తెలియదు, తర్వాతనే తెలిసిందని చెప్పిండు. సో ఇవన్నీ కూడా కాంట్రవర్సీ చేయకుండా, కాంట్రవర్షియల్ చేసి ఇప్పుడు వీళ్ళైనా అబద్ధం ఆడి ఉండాలా, వాళ్ళైనా అబద్ధం ఆడి ఉండాలి. దానివల్ల ఎవరు అబద్ధం ఆడినా ఉపయోగం జరిగేది అక్కడ ఏం లేదు కదా. చనిపోయిన రేవతి కుటుంబానికి ఏ విధంగా అండగా ఉంటారు, హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆ బాలునికి ఏ విధంగా సపోర్ట్ చేస్తారు, ఆ పిల్లగాని ఆ ఫ్యూచర్లో ఫ్యామిలీకి ఏ విధంగా సపోర్ట్ చేస్తారు, అది ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ టైంలో. బౌన్సర్లను పట్టుకొని రావడం మూలనే ఆ రోజు తొక్కిసలాట జరిగిందని చెప్పేసి కూడా ఒక ఆరోపణ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కూడా అలవాటే కదా బౌన్సర్లు అనేది ఇప్పుడేం కొత్తగా చూస్తలేం కదా. సినిమా యాక్టర్లు అనేటోళ్ళకు బౌన్సర్లను చూసినాం, కానీ పొలిటీషియన్స్లో చూసింది ఒక రేవంత్ రెడ్డికే చూసినాం బౌన్సర్లని, ఇంకెవరిని చూడలే బౌన్సర్లని. బౌన్సర్ తను పెట్టుకున్నాడా రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా బౌన్సర్లే కదా. వేరే వాళ్ళు బౌన్సర్లు పెట్టుకున్నారని విమర్శించడం ఆయనకు అర్హతనే లేదు. అంటే మేడం, ఇంకొక విషయం ప్రధానంగా ఏమిటి అంటే, అసెంబ్లీలో కూడా ఈ విషయం పైన చర్చ జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యం, కొన్ని రాజకీయ పార్టీలు కూడా దీన్ని రాజకీయం చేస్తున్నాయి, కావాలనే అపఖ్యాతి పాలు చేసేందుకు కుట్ర చేస్తున్నాయని చెప్పేసి కూడా మాట్లాడినట్టు. ఇది అపఖ్యాతి చేయడం అనేది కాదు, రాజకీయంగా టర్న్ చేసినారు దీన్ని. ఆ ఇన్సిడెంట్ని పొలిటికల్ టర్న్ చేసి రేవంత్ రెడ్డి గారు తన ఫెయిల్యూర్స్ని అన్నింటినీ కూడా కప్పిపుచ్చుకోవడానికి ఒక సినిమా హీరోని ఎన్నుకున్నాడు, ఎంచుకున్నాడు. సో ఈరోజు ఇప్పుడు సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్, దాంట్లో మనం కూడా అనేక సార్లు మాట్లాడుతుంటాం, సినిమాల ద్వారా ఒక మంచి సందేశం ఉండాలనేది ఎవరైనా కోరుకుంటారు, మంచి సందేశం ఉండాలని. సరే, ఈరోజు సినిమా స్టార్లు, సినిమా ఇండస్ట్రీ, దట్స్ ఆల్. ఎవరి ఇష్టం ఉంటే సినిమాలకు పోతున్నాము, ఇష్టం లేకుంటే ఊరుకుంటున్నాము, అది వేరే విషయం. బట్ ఇక్కడ ఒక సినిమా నటుడిని అంతగా టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందో అర్థం కానిటువంటి విషయం ఇక్కడ. అంటే పొలిటికల్గా తను ఫెయిల్యూర్స్ని కప్పిపుచ్చుకొని ఇంకే ప్రజలందరినీ యొక్క తమ ఆలోచనల్ని, ప్రజల యొక్క ఆలోచనల్ని డైవర్ట్ చేయడానికి ఈ సంఘటనని ఇదంతా జరుగుతుందా? లేదా కేటీఆర్ అంటే మొగుడు కొట్టినందుకు కాదు, తోటి కోడలు నవ్వినందుకని తన పేరు తీసుకోలేదు ఆ నటుడు ఒక ప్రోగ్రాంలో అని, దానికి కేటీఆర్ ఏదో మాట్లాడిండని, దాని విషయానికే స్పందించిండని కూడా చాలా పెద్ద ఎత్తున నడుస్తుంది డిస్కషన్ బయట. మరి దానికోసం చేస్తున్నాడా? ఇవన్నీ కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి తన హోదా, ఆ ముఖ్యమంత్రి కుర్చీకి కూడా గౌరవం ఉంచాల్సినటువంటి అవసరం ఉండే. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ, ఈరోజు రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ, ఇప్పటికే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీని పడుకోబెట్టిండ్రు. మరి సినిమా ఇండస్ట్రీ కూడా
ఈ నుంచి తల్లి బయటటువంటి పరిస్థితిని తీసుకొస్తుందని అనేటటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. సో ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రానికి చెడ్డ పేరుని తీసుకొస్తాయి తప్ప తెలంగాణ యొక్క హైదరాబాద్ అంటేనే ఒక మార్కు, మొత్తం హోల్ ఇండియాలో కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా హైదరాబాద్ అనగానే ఒక మార్క్ ఉంది. ఏ పార్టీ అయినా అధికారంలో ఉండనియండి, హైదరాబాద్ అంటేనే ఒక మార్కు, వెదర్ పరంగా కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం అన్ని రకాలుగా కూడా. సో అందరూ కూడా ఈ ప్లేస్ని చూజ్ చేసుకుంటారు చాలామంది. ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో వచ్చి హైదరాబాద్ సెటిల్ కావాలని కోరుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి హైదరాబాద్ని ఇవాళ రియల్ ఎస్టేట్ మొత్తం కుదేలైపోయింది. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ కూడా ఇక్కడ తరలించారు, ఇక్కడ నుంచి అంటే పొమ్మన లేక పొగబెట్టినట్టు ఉన్నదా కూడా తెలుస్తలేదు మరి. సో ఏదేమైనా ఇది మంచి సంప్రదాయం కాదు. సరే విచారణ ఉంటుంది, వాళ్ళు ఏది ఉంటుంది విషయం మాట్లాడతారు, అది వేరే విషయం. బట్ దీన్ని టార్గెట్ చేయడం అనేది మటుకు ఏమాత్రం మంచిది కాదు. మేడం, మరొక అంశం ఏంటంటే ఈ అమిత్ షా పార్లమెంట్లో మాట్లాడుతూ, రాజ్యసభలో మాట్లాడుతూ అంబేద్కర్ని అవమానించే విధంగా మాట్లాడారని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యం, నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగా ఈరోజు బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో కూడా నిరసన ప్రదర్శన చేస్తుంది. దీనిపైన మీరేమంటారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారి గురించి మాట్లాడడమే పెద్ద ఇది. ఇక్కడ అంబేద్కర్ గారిని అన్ని రకాలుగా అవమానించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ గారిని అన్ని రకాలుగా అవమానించినటువంటి పార్టీ జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పుడు కాలం నుంచి చూసుకుంటే అనేక సంఘటనలు ఉన్నాయి. ఈరోజు వీళ్ళు ఇది అంబేద్కర్ గారి పేరు తీసుకొని రాజకీయంగా వాళ్ళకేదో బెనిఫిట్ కావాలని భారతీయ జనతా పార్టీ ఏదో విమర్శించిందని దాన్ని ఏదో రాజకీయం చేసేటటువంటి పని ఏదైతే చేస్తున్నారో అది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళ ఆత్మలకు కూడా తెలుసు వాళ్ళు చేస్తున్నది ఏమాత్రం రైట్ కాదు. రాహుల్ గాంధీ గారు పిలిపిస్తారు, వీళ్ళు ఇక్కడే చేస్తారు, తప్పడం లేదు. కాబట్టి అక్కడ రాహుల్ గాంధీ గారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పార్లమెంట్లో అసలు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన వ్యవహారమే లేదు. ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించలేనటువంటి రాహుల్ గాంధీ గారు ఆయన అంబేద్కర్ గారి గురించి సభలో ఎంతో మాట్లాడి ఉండొచ్చు, టైం తీసుకుని ఉండొచ్చు. ఎందుకు రోజు అల్లరి చేసి సభ జరగకుండా చేసిండ్రు? అదే సభలో టైం తీసుకొని సభలో మాట్లాడి ఉండొచ్చు కదా, ఎందుకు మాట్లాడలేదు? లోక్సభలో ఎందుకు మాట్లాడలేదు రాహుల్ గాంధీ గారు? ఎందుకు రోజు సభను అడ్జైన్ చేసేటటువంటి విధంగా వాళ్ళు వ్యవహారం చేసిండ్రు? అదే సభలో అడిగిండొచ్చు కదా, అమిత్ షా గారిని ప్రశ్నించొచ్చు, మాట్లాడి ఉండొచ్చు. బయట కూర్చొని ప్లే కార్డులు పట్టుకొని కూర్చుంటే అయిపోతుందా? అంటే కేవలం వీళ్లకు పార్లమెంట్ జరగొద్దు, పార్లమెంట్లో ఏ డిస్కషన్లు చేయలేరు, ప్రతిపక్ష పాత్ర పోషించలేక ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి కార్యక్రమాలు. ఈరోజు కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో దాని బీజేపీ పైన ఎలాంటి ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? వాళ్ళు పబ్లిక్లోకి వెళ్తామని చెప్తున్నారు, వరుసగా కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్తున్నటువంటి నేపథ్యం. పబ్లిక్లోకి వాళ్ళు వెళ్ళడం కాదు, పబ్లిక్లోకి మేము కూడా అంబేద్కర్ గారి గురించి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అవమానాలకు గురి చేసింది, ఎన్ని రకాలుగా ఆయనను వంచిందనేటువంటి విషయం మేము కూడా తీసుకెళ్తాం కదా. ఒక్కొక్క సంఘటనని ప్రజల్లోకి మేము కూడా తీసుకెళ్తాం. అంబేద్కర్ గారు పోటీ చేసినప్పుడు అంబేద్కర్ గారి దగ్గర ఉన్నటువంటి తన సహాయకుని, అంబేద్కర్ గారి దగ్గర పనిచేస్తున్నటువంటి వ్యక్తికి వీళ్ళు పోటీ పెట్టించి అంబేద్కర్ గారిని ఓడించిండ్రు. వీళ్ళు అంబేద్కర్ గారి గురించి ఈరోజు మాట్లాడుతుంటే వీళ్ళకి అసలు ఏమైనా ఉన్నదా? ఓసారి చరిత్ర చదువుకోమనండి. ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ఎన్ని అవమానాలు చేసింది అంబేద్కర్ గారిని. ఇది డీకే అన్న గారు చెప్తున్నటువంటి విషయం. ఏదైతే అల్లు అర్జున్ విషయంలో ప్రభుత్వం టార్గెట్ చేయడానికి, రేవంత్ రెడ్డి టార్గెట్ చేయడానికి అనే ఒక ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ఎందుకే అనేటువంటి అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా తెలంగాణలో ఇప్పటికే రియల్ ఎస్టేట్ కుదేలైపోయింది, సినీ ఇండస్ట్రీని కూడా ఇక్కడి నుంచి తరలించేటువంటి కుట్ర ఏమైనా ఉందన్నటువంటి అనుమానాన్ని కూడా వారు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం. ఇక అంబేద్కర్ విషయంలో కాంగ్రెస్ పార్టీకి మాట్లాడేటువంటి అర్హత లేదని చెప్పేసి వారు చెప్తున్నారు. అంబేద్కర్ విషయంలో కాంగ్రెస్ ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తుందో తాము కూడా ప్రజల్లోకి వెళ్తామని చెప్పేసి వారు అంటున్నారు. కెమెరామ్యాన్ ప్రసాద్తో మహేష్, ఎన్టీవీ, హైదరాబాద్.